ఆ కుమారుడికి తోడుగా ఉండబట్టి శ్రీను ఆయన పేరు. రక్షణ పొందాలని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మొన్నటి దినానంట హఠాత్తుగా వాటికయ్యే ఆ రాళ్ళు పడిపోయి, దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఎంత మహిమండి. ఆ దేవునికి మొర్ర పెట్టుకుంటే చాలు, ఆయన సన్నిధిలో మనం గడిపితే చాలండి, మన పక్షాన ఆయన ఉండి మనకు సహాయమును కలగచేసే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అదే వారు హాస్పిటల్కి వెళ్ళి అటు ఇటు తిరిగి వారు ఆపరేషన్లు అంటే ఎన్ని వేలకు వేలు డబ్బులు అయిపోయి, కానీ దేవుడు అంతా వారికి శ్రమ కలగకుండా దేవుని సందులో గడిపినంత మాత్రమునే, ప్రార్థన చేసినంత మాత్రమునే వారికి ఆ సహాయం దొరికిందండి. అలానే మన మధ్యలో ఉన్న కొర్నేలు గారు తెలుసు మనకి, సాక్ష్యం తెలుసు. మనకి మందిరానికి రాకముందు హాస్పిటల్లో కాలు తీసేయాలని చెప్పేసి డాక్టర్లు అన్నారు, ఇన్ఫెక్షన్ వచ్చి. ముగ్గురు నలుగురు డాక్టర్లు వారు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఇంకా తీసేయాల్సిందే, అది ఇంకా పనికి రాదు, అది ఇన్ఫెక్షన్తో నిండిపోయింది అని అంటున్నప్పుడు ఆ కుమారుడు కన్నీటితో వేదనతో దుఃఖంతో ఉన్నప్పుడు అన్నమ్మగారు చెప్పారంట, అయ్యగారు ప్రార్థన చేస్తారయ్యా, ఫోన్లో ప్రార్థన చేపిస్తాను, నువ్వు బాధపడక, నువ్వు ఏడక, దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పినప్పుడు అంట ఆ కుమారుడు సరే అని ఒప్పుకున్నాడంట. గబగబా ఫోన్ తీసుకొచ్చి అన్నమ్మ అయ్యగారి చేతికి ఇచ్చింది. ప్రార్థన చేశారు అయ్యగారు, 2 మాటలు చెప్పి, నువ్వు ధైర్యంగా ఉండయ్యా, నీకే కాళ్ళు కూడా తీసేయరు, కొట్టివేయరు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు నమ్ము అని చెప్పి 2 మాటలు చెప్పి ఫోన్లోనే ప్రార్థన చేశారు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు కూడా తీసేయాలన్నటువంటి వారు ఆపరేషన్ కూడా సిద్ధపరుస్తున్నారు, లోపలికి తీసుకెళ్లారు. మరలా డాక్టర్లు అందరూ కూడా 3-4 సమావేశమయ్యాట. అందరూ కూడా మరలా ఒకసారి టెస్ట్ చేద్దాం, పరీక్ష చేద్దామని చెప్పి మరలా వాళ్ళందరూ కూడా కూడుకుని ఆలోచన చేసి పరీక్షలు చేసినప్పుడు అందులో ఒక డాక్టర్ అన్నారంట, ఈయనకి కాళ్ళు తీయక్కర్లేదు, బాగానే ఉంది, మెడిసిన్తో ఇది తగ్గేటట్లుగా మనం చేద్దాం అనుకున్నారంట. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. విశ్వాసం ఉంచిన వెంటనే ఆయన హృదయము దేవునికి సమర్పించుకొని ఆయన కన్నీటితో ఆయన హృదయాంతరంగముల నుంచి ఆ దేవునికి మొర్ర పెట్టుకుంటున్నారు. ఆ పడకలో ఉండే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఆ మొర్ర ఆలకించి ఆయనకి కాళ్ళు ఏమాత్రం కూడా ఎటువంటి బాధ లేకోకుండా మందులతోటే ఆ కాలు నయమయ్యేటట్లుగా సజీవంగా క్షేమంగా మన మధ్యకు వచ్చి సాక్షిగా నిలబడ్డారంటే అది దేవుని కృప. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఎమ్మటనే ఆ కుమారుడు ఒక 15 రోజులు రెస్ట్ తీసుకొని ఇద్దరు మోసుకొని వచ్చారండి కొర్నేలు గారిని. అటువంటి పరిస్థితిలో ఒక నెల రోజులకల్లా కోలుకొని వెంటనే నాకు బాప్తిసం కావాలయ్యా, రక్షణ కావాలని చెప్పి కోరుకొని ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు. దేవుని నా స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి కార్యములన్నీ కూడా ఎలాగ జరుగుతున్నాయి దేవుని సన్నిధులంటే ప్రార్థన. ప్రార్థన నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తానన్నాడు దేవుడు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటానన్నాడు దేవుడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి, తోడుగా ఉండే దేవుడు, మన కన్నీరు తుడిచే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మన మొర్రకు జవాబునిచ్చే దేవుడు. కానీ చాలామంది అనుకుంటారు, ఈ ఎంతో కాలముగా ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఏ సహాయము దొరకట్లేదని అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను అనేక అంశాలు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నా కుటుంబం కొరకు, నా ఆరోగ్యం కొరకు, కానీ నాకు జవాబు రావట్లేదని అనుకుంటూ ఉంటారు. కొందరు ప్రార్థనలో వేసారిపోతూ ఉంటారు, విసిగిపోతూ ఉంటారు, ప్రార్థన మానుకుంటూ ఉంటారు, నిరాశతో ఉంటూ ఉంటారు. కానీ దేవుడు అలాగే అంటలేదు, విసుకక ప్రార్థన చెయ్యండి, మీరు శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకువతో ఉండి ప్రార్థన చేయండి. మనం మెలకు అంటే శారీరకమైన మెలకు కాదు, కానీ సమయోచితమైన జ్ఞానం మనకు కలిగి ప్రార్థన చెయ్యాలి. ఈ సమయంలో ఆయన సన్నిధిలో మోకరించి నేను ప్రార్థన చేసినట్లయితే దేవుడు నా మొర ఆలకిస్తాడు అనే జ్ఞానముతోటి, అటువంటి ఆలోచనతోటి మనము దేవుని సన్నిధికి వచ్చి మొర్ర పెట్టుకున్నట్లయితే ఆయన తప్పకుండా ప్రార్థన ఆలకించే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి మెలకు కావాలి. ఎక్కడెక్కడో మనము తిరగడము కాదు, ఎవరెవరి చేతో ప్రార్థన చేయించుకోవడం కాదు, కానీ ఆత్మ మెలకు మనకు ఉండాలి. అలాగనే ఆత్మ మెలకుతో ఆత్మ జ్ఞానముతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసిన బిడలుగా ఉన్నట్లయితే ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన మన ప్రతి పరిస్థితిని కూడా మార్చివేస్తుంది. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. విసుగకుండా మనము ప్రార్థన చేయాలి, పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. ఒక రాజు దగ్గరికట
ఒక విధవరాలు వచ్చి ప్రతిరోజు కూడా మొర్ర పెట్టుకుంటుందంట. అయ్యా, నాకు నా ప్రతివాదికి చాలా కాలంగా ఒక సమస్య ఉందయ్యా, దానిని మీరు న్యాయం చేయండి అయ్యా, నాకు తోడుగా ఉండి నా పక్షాన మీరు వాద్యమాడి నాకు న్యాయం కావాలయ్యా అని చెప్పి రోజు వచ్చంట ఆయన రాజుగారు సముఖం ముందు కూర్చొనంట అడుగుతూ ఉందంట. కానీ ఎవరు కూడా ఆమెని పట్టించుకోవట్లేదంట. వెళ్ళవమ్మా అంటున్నారు, కానీ ఆవిడ ఎవరిని కూడా పేదరాలు వెధవరాలు, కానీ ఆవిడ మొర్ర ఎవరు కూడా ఆలకించట్లేదంట. అయినా సరే నా మొర్ర ఎవరు వింటలేదు కదా, నా మాట ఎవరు వింటలేదు కదా అని ఊరుకోలేదు, కానీ నిత్యము కూడా వచ్చి ఆయన సముఖానికి వచ్చట ఆవిడ మొర్ర పెట్టుకుంటూనే ఉందంట, అడుగుతూనే ఉందంట, గోజాడుతూనే ఉందంట. అయితే ఒకానొక దినాన ఆ రాజుగారికి దయ పుట్టంట. ఆయనకు అన్యాయస్తున్నటువంటి అధికారి అనమాట. ఆయనకి దయ పుట్టి ఈ యొక్క ముసలావిడ, ఈ యొక్క విధవరాలు రోజు కూడా వచ్చి మొరపెట్టుకుంటుంది, తప్పకుండా ఈవిడికి నేను న్యాయం చెయ్యాలి అనుకున్నాడంట. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అన్యాయస్తున్నటువంటి ఆయనే న్యాయం చెయ్యాలి, రోజు నాకు మొర్ర పెట్టుకుంటుంది అనే ఆలోచన అతనికి కలిగినప్పుడు న్యాయవంతుడైన దేవుడు, కనికర స్వరూపుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా విసుగకుండా నిత్యము కూడా ఆయన సన్నిధిలో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మనం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉన్నట్లయితే, ప్రార్థనా పరులుగా మనం ఉన్నట్లయితే తప్పకుండా నీకు నాకు సహాయము దొరుకుతుంది. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన విని ఊరుకునే దేవుడు కాదు, కానీ సహాయం చేసేదాకా కూడా మనల్ని విడిచిపెట్టడు, మనకు తోడుగా ఉండి మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దానియేలుకి వచ్చిన శ్రమ అంతా ఇంత కాదు. మరణ శాసనములు వచ్చినప్పటికీ కూడా అనుదినము కూడా ఆయనట యెరూషలేము వైపుతంట ఆయన ముఖము ఎత్తి, ఆయన చేతులు ఎత్తట, ఆయన తల ఆ భాగమునికి అటువైపు చూస్తున్నట, కిటికీ తలుపులు తీసుకున్నట, అక్కడ బందీ గృహంలో ఉన్నప్పటికీ కూడా ఆయన అనుదినము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. మరణ శాసనానికి కూడా ఆయన భయపడలేదు. ఇంకేం ప్రార్థన చేస్తాలే, దేవుడు ఇంకేం విడిపిస్తాడు అనే నిరాశ రాలేదు, కానీ ఆయనట ఇంకా ఆసక్తితోని దేవునికి మొర్ర పెట్టుకుంటూ ఉన్నాడంట. ఆ మొర్ర ఆలకించి దానియేలుకట సహాయం చేసి ఆయన ప్రార్థన విని ఊరుకోలేదండి. ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు సహాయం చేశాడు. వెంటనే ఆ సింహాల బోన్లో వేసినప్పుడట ఆ సింహాల నోళ్ళన్నీ కూడా మూసి దానియేలు సజీవముగా బయటకు తీసుకొచ్చి ఒక గొప్ప రాజుగారు కూడా ఎంతో ఆశ్చర్యపోయి ఆనందించారు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అటువంటి గొప్ప మహిమగల కార్యములు ఆయన చేస్తానికి సిద్ధముగా ఉన్నారు. ఆనాడు చేసిన దేవుడు ఈనాడు కూడా ఆయన మన మధ్యలో ఉండి ఆయన చేస్తూ ఉన్నారు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదండి, పేతురు చెరసాలలో ఉంటున్నప్పుడట ఆయనని బంధకాలు వేసి చెరసాలలో అధికారులు వేసినప్పుడంట సంఘం అంతా కూడానంట అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థన చేశారంట. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడంట ప్రార్థన ఆలకించి చెరసాలలో ఉన్న పేతుర్ని ఆ సంకెళ్ళు విడిపోయేలాగా చేసి ఆ బంధకాల నుంచి విడిపించి దేవుడట ఆయన్ని వీరి మధ్యకి నడిపించాడు. సంఘం అంతా కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. పేతురు చక్కగా చెరసాలలో నుంచి విడుదలయ్యి చక్కగా వీరితో కలిసి వచ్చి ప్రార్థనలో ఏకీభవించాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి, ఎంత సహాయం దొరికింది పేతురికండి. అందుకని సంఘ ప్రార్థన ఎంతో బలమైనది. వ్యక్తిగత ప్రార్థన ఉండాలండి మనకి. దానియేలు వలె వ్యక్తిగత ప్రార్థన మన జీవితంలో ఉండాలి. మనకు మనం మొర్ర పెట్టుకోవాలి. ఒకరి మీద ఆధారపడడం కాదు, కానీ ప్రార్థనా సహాయం కోరొచ్చు, కానీ పూర్తిగా వారే చేస్తారు నేను ఊరుకుంటే చాలు అనుకోకూడదు. కానీ మనము కూడా మన వంతుగా మన హృదయాన్ని కుమ్మరించుకొని కన్నీటితో ఆయన సన్నిధిలో మనము ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. అలానే సంఘ ప్రార్థన కూడా మనకి ఎంతో తోడు, ఎంతో అవసరమై ఉన్నది. అందుకనే మనం శుక్రవారం నాడు కూడుకొని మనం అందరం కూడా సంఘముగా ప్రార్థన చేస్తాం. కానీ అది దానికంటే కూడా కుటుంబ ప్రార్థన కూడా మీరు కోరుకున్నట్లయితే, మీరు పెట్టుకున్నట్లయితే సంఘమంతా కూడా వచ్చి మీరు ఏ సమస్యలో ఉన్నప్పటికీ కూడా, ఏ బాధలో ఉన్నప్పటికీ కూడా, ఏ బలహీనతలో ఉన్నప్పటికీ కూడా, ఏ వ్యాధులతో మీరు ఉన్నప్పటికీ కూడా, మీకు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా సంఘ ప్రార్థన ఎంతో అవసరము. ఎందుకంటే మన దీవెన, మన ఆశీర్వాదం కొరకు, మన కుటుంబము అభివృద్ధి చెందాలంటే, ఆశీర్వదించబడాలంటే, మన బంధకాలన్నీ కూడా ఊడిపోవాలంటే
సంఘ ప్రార్థన ఎంతో అవసరము. అందుకనే సంఘాన్ని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడకూడదు. మనం ఎప్పుడు కూడా సంఘాన్ని ఘనపరిచేవారముగా మనం ఉండాలి. అప్పుడు దేవుడంట ఆనందించువాడుగా. సంఘము ఆయింది, దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరిదో కాదండి, ఆయన కట్టినటువంటి సంఘం. ఆయన బిడ్డలు ఆయన పేరు పెట్టుకుని ఆయన రక్షించిన జనాంగం కాబట్టి సంఘానికి అంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అందుకని సంఘ బిడ్డలందరూ కూడా వచ్చి మా గృహములో దైవజనులతో పాటు అడుగు పెట్టాలయ్యా, ప్రార్థన చేయాలయ్యా, మా ఈ బంధకాలన్నీ కూడా తెగిపోవాలయ్యా, మేము దీవించబడాలయ్యా అని కోరుకోవాలి. అటువంటి ఆశ మనలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన పక్షాన కార్యం జరిపిస్తాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. సంఘ ప్రార్థన కావాలి, అలానే వ్యక్తిగత ప్రార్థన కావాలి. ఇటువంటి ప్రార్థనా జీవితము మనం కలిగి ఉన్నట్లయితే, ఎవరైతే ఇలాంటి ప్రార్థనా జీవితం అనుభవములు కలిగి ఉన్నట్లయితే దేవుడు వారిని తప్పకుండా విడిపించి వారికి సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. సహాయం ఎలా దొరుకుతుందండి? మొర్ర పెట్టాలి, కన్నీరు విడవాలి, అప్పుడు సహాయం దొరుకుతుంది. హన్న దేవుని సన్నిధులట కన్నీరు విడిచట మొర్ర పెట్టుకుందంట. ఆ మొర్ర చూచి ఊరుకున్నాడా దేవుడు? చూచి ఊరుకునే దేవుడు కాదు, కన్నీరు చూచి దాటిపోయే దేవుడు కాదు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అన్నాకట చక్కగా ఒక చక్కటి మగబిడ్డని ఇచ్చి దేవుడు ఆశీర్వదించి సహాయాన్ని అందించాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. హాగరు కూడానట ఆ చంటి పిల్లవాడిని ముందు పడేసుకొనట, తాగుతానికి నీళ్లు లేకంట, ఆ పిల్లవాడు చావు నేను చూడలేకపోతున్నానయ్యా అని చెప్పి మొర్ర పెట్టుకుంటుందంట ఎడారిలో. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. హాగరు కన్నీరు చూచిన దేవుడు దాటి వెళ్ళిపోలేదండి, ఆమెకి సహాయం చేశాడు. ఏ విధముగా సహాయం చేశాడు? ఆమె కన్నుల ముందే ఒక నీటి ఊటను దేవుడు సృష్టించాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అది ఎక్కడో లేదండి, ఆమె కన్నుల ముందే ఉంది. దేవుడు తృప్తిపరిచాడు. ఆ చిన్నవానికి ఆ నీళ్లు పట్టించి ఆ చిన్నవాని ప్రాణాన్ని నిలిపినట్లుగా దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మనము కన్నీటితో ప్రార్థన చేస్తాము. అయితే ఆ సమస్య ఎరిగిన దేవుడు సమస్య కంటే ముందే జవాబును దేవుడు అక్కడ పరిస్థితులన్నీ కూడా మార్చివేస్తానికంట. పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చివేసి ఆయన ఒక జవాబునంట మన ముందే, మన కళ్ళ ముందే ఆయన సృష్టించే గొప్ప దేవుడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. సమస్య ఉందని మనం బాధపడుతున్నాము, వ్యాధులు ఉన్నాయని బాధపడుతున్నాము, అలానే ఆర్థిక సమస్యలు ఉన్నాయని మనం బాధపడుతున్నాము, అలానే మన బిడ్డల గురించి కానీ, మన భర్త గురించి కానీ, భార్య గురించి కానీ, కుటుంబ సభ్యుల గురించి కానీ, ఏ సమస్య గురించి ఏ బాధపడుతున్నారో ఆ సమస్య కంట దేవుడు విడుదల ఇస్తానికంట ఆయన ముందుగానే జవాబును సిద్ధపరిచి ఉంచాడు. కానీ ఎప్పుడు అది మన కనులకు కనపడుతుందంటే మనము ఎప్పుడు అడుగుతామా ఆయన్ని, ఎప్పుడు మొర్ర పెట్టుకుంటామా, ఎప్పుడు ప్రార్థన చేస్తామా భారముతోటని దేవుడు కన్నులంట మన వైపు చూస్తూ చూస్తూ ఉన్నాయంట. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆకాశము నుండంట ఆయన కన్నులు మన వైపు చూస్తూ ఉన్నాయంట. మన ప్రార్థన కావాలని ఆయన చెవులంట మన ప్రార్థన వైపు ఆయన ఆలకిస్తూ ఉన్నాయి. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఆ సమస్యకు పరిష్కారం దేవుడు ఉంచాడు కాబట్టి మనం మొర్ర పెట్టుకుంటే చాలు, ఆ సమస్యలన్నీ కూడా దేవుడు విడిపించి, విడుదలిచ్చి, బంధకాల నుంచి విడిపించి, వ్యాధుల నుంచి విడిపించి, శ్రమల నుంచి విడిపించి, మనకు నెమ్మదినిచ్చి, ఆదరించి, ధైర్యపరిచి మన ముందుకు నడిపించే దేవుడు. అటువంటి ప్రార్థన జీవితం నీవు నేను అందరము కూడా ప్రార్థనలో విసిగిపోకుండా, ప్రార్థనలో మనం వేసారిపోకుండా, నిరాశ పడకుండా ప్రార్థనకి జవాబిచ్చే దేవా నా పట్ల గొప్ప కార్యం చేయయ్యా అని చెప్పి మనం అందరము కూడా అడుగుదాము. దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. ఆ దశగా మనం అందరము కూడా ముందుకు సాగుదాం. అందరూ కూడా మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో నీ కలసి, నా ప్రాణమా నీ అందరూ కూడా మోకరించండి, రెండు చేతులు జోడించండి. నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు,
నా ప్రాణముతోనే కలసి నా ప్రాణమా నిన్నే స్తుతింతును. నా ప్రాణమా నిన్నే స్తుతింతును. లోకమంతా మరచితిని విలువైనదినే కనుగొంటిని. లోకమంతా మరచితిని విలువైనదినే కనుగొంటిని. నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో, నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో రాజా, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు. అందరూ పలుకుతామా? కలసి నా ప్రాణమా నిన్నే స్తుతింతును. నా ప్రాణమా నిన్నే స్తుతింతును. నీ వాక్యము నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. నీ వాక్యము నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. అందరూ పలకండి. నీ వాక్యము నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. రాత్రియు పగలునయ్యా యేసయ్యా, నీ వాక్యము ధ్యానింతును. రాత్రియు పగలునయ్యా యేసయ్యా, నీ వాక్యము ధ్యానింతును. రాజా, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతోనే కలసి నా ప్రాణమా నిన్నే స్తుతింతును. నా ప్రాణమా నిన్నే స్తుతింతును. నా ప్రాణమా నిన్నే స్తుతింతును. నా ప్రాణమా నిన్నే స్తుతింతును. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఇప్పటి వరకు కూడా తండ్రి కీర్తన భాగం ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దావీదు మొర్ర పెట్టుకున్నప్పుడు సహాయం కలుగజేసావు తండ్రి. మేము కూడా తండ్రి అయ్యా విసుకక నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించే వారముగా, నీవిచ్చే సహాయాన్ని మేము పొందుకునే వారముగా నా తండ్రి ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్య భాగంలోకి వెళ్ళిపోతుండగా మీరు తోడుగా ఉండండి నా తండ్రి. నిన్ను కలిగి చెవులు గ్రహించే హృదయము బిడ్డలందరికీ దయచేయండి. సంఘాన్ని బలపరచండి, ఉజ్జీవింపచేతండి, ఆత్మపూర్ణగా చేతండి నాయన. మీకే మహిమకంతా ప్రభావములు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.